ఇక్కడ మే 17, 2025 నాటికి తెలంగాణలోని ముఖ్యమైన తాజా వార్తల సమాహారం, పాలన మరియు అభివృద్ధి. రేవంత్ రెడ్డి పునరుత్పాదక విద్యుత్ ప్రణాళిక. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పునరుత్పాదక విద్యుత్ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక శక్తి వనరులను సమన్వయం చేయాలని సూచించారు. భూగర్భ విద్యుత్ లైన్లపై సమీక్ష. హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీ గా అభివృద్ధి చేయడానికి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం మరియు పశుసంపదిందిరా సౌరగిరి జల వికాసం పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ రైతుల కోసం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా 2.1 లక్షల ఆదివాసీ రైతులకు సౌరశక్తితో సాగునీరు అందించనుంది. పశుసంపద తగ్గుదల. 21వ జాతీయ పశుగణన ప్రకారం తెలంగాణలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, నాటుకోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వెల్లడైంది. నేరాలు మరియు భద్రత. మావోయిస్టుల ఎన్కౌంటర్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 31 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన సధనపల్లి చందు ఉన్నారు. ఇజ్రాయెల్ జెండా తొలగింపు ఘటన. తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఓ యువకుడు ఇజ్రాయెల్ జాతీయ జెండాను తొలగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాతావరణం వడదెబ్బతో మృతులు. తెలంగాణలో తీవ్ర ఎండల కారణంగా 4 వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందారు. మాన్సూన్స్ ముందస్తు రాక. వాతావరణ మార్పుల కారణంగా ఈ సంవత్సరం తెలంగాణలో మాన్సూన్స్ ముందుగా రానుందని అంచనా. మౌలిక సదుపాయాలు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి 3,573 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్న 165 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే ఖమ్మం మీదుగా రాజమహేంద్రవరం మరియు విశాఖపట్నం మధ్య ప్రయాణం మరింత సులభంగా, తక్కువ సమయంలో సాధ్యం కానుంది. ఉద్యోగాలు. 35,000 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్. తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో 35,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 20,000 ఉద్యోగాల భర్తీకి సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 20,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. వినోదం మరియు సంఘటనలు. బిర్యానీలో బల్లి ఘటన. హైదరాబాద్లో ఓ హోటల్లో బిర్యానీలో బల్లి కనిపించిన ఘటనపై వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్ వరల్డ్ 2025 వివాదం. మిస్ వరల్డ్ 2025 పోటీదారుల పాదాలను తెలంగాణ మహిళలు కడుగుతున్న వీడియో వైరల్ అయి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.